మన జీవితంలో మనము దేవుణ్ణి తప్ప ఎవ్వరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా, దాని డబ్బునైనా ఇంక దేన్నైనా ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, గాడిద మాట్లాడుతుంది బిలాముతోటి. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. ఏంటి, ఒక మనుషుడు గాడిదతో మాట్లాడుతున్నాడా? ఎస్. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆ మనుషుడు డబ్బును ఆశించి, డబ్బుని ప్రేమించి ప్రయాణం చేస్తున్నాడు. దేవుణ్ణి తప్ప ఇంక దేన్ని ప్రేమించినా మినిమం సెన్స్ కోల్పోతాం. మినిమం సెన్సు మనకి పనిచేయదు. గాడితో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుణ్ణి కనుక ప్రేమించకపోతే జంతువులతో కూడా మాట్లాడతారు. అలాగే బలహీనుల మీద కోప్పడతారు, తమ ప్రతాపాన్ని చూపిస్తారు. గాడిదని చంపేస్తాడంట. అర్థమవుతుందా? దేవుణ్ణి గనక ప్రేమించకుండా దేన్ని ప్రేమించినా వ్యక్తిత్వం, మనసు, క్యారెక్టర్ ఎంత క్రూరంగా తయారవుతున్నాయో. అండ్ మినిమం సెన్స్ కోల్పోతాం. మినిమం సెన్స్. జంతువులతో మాట్లాడతాం, జంతువులతోటే. దేవుడు అతని సెన్స్ని చూపించడానికి గాడిదకు వాకిచ్చాడు. అరే, గాడిద మాట్లాడుతుందేంటి అని గుర్తుపట్టడం మానేసి గాడిదతో మాట్లాడేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎంత సెన్స్ కోల్పోతామో, కామన్ సెన్స్ కోల్పోతాం. దేవుణ్ణి తప్ప ఏది ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా.